ఎక్కువ పాటకి రోజు అక్కడ పెట్టు ఒక్క నిమిషం చేయండి దాని చేతులు పట్టుకొని పసుపున పుట్టావు గౌరమ్మ నీవు, పసుపున పుట్టావు గౌరమ్మ నీవు, పసుపున పెరిగావు గౌరమ్మ నీవు, పసుపున పెరిగావు గౌరమ్మ నీవు, రాతి కొండల్లోన రాగాల మేడలు, నాకొక్క వరమీయవే, నాకొక్క వరమీయవే, నా పూజ ఫలించవే, కుంకాన పుట్టావు గౌరమ్మ నీవు, కుంకాన పుట్టావు గౌరమ్మ నీవు, కుంకాన రాగాల మేడలో నాకొక్క వరమీయవే. అబ్బా లక్ష్మీ గౌరీ పాడతావు కదా, పాడమ్మా. కక్క పూటలు తిన్నప్పుడు బాగా తింటప్పుడు బానేసి రేపళ్ళు ఏంటండి కదా అందరూ వేస్తారా? అయ్యో లెగ్స్ బేబీ లైటింగ్ ఆపోజిట్ లో ఉన్నట్టున్నారుగా. అవన్నీ ఎలా సుజాత మీరు 6ంటికి కాదు 5ంటికి అందాక అయ్యేదాకా కృష్ణ చెత్త మరుసటి రోజు తన కూతురు చేసిన పనిని గుర్తించాడు. కానీ కోపించే బదులు దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకున్నాడు. ఇక అప్పటి నుండి గోదా ధరించిన పూలమాలలు అంటే సూడి కోరొక్క పూమాలే, దీని అర్థం ధరించిన పూలమాలలు అని అలా పిలువబడ్డాయి. అలాగే అవి అత్యంత పవిత్రమైన పూలమాలలుగా భావించబడ్డాయి. గోదా పెద్ద అయ్యే కొద్దీ ఆమె భక్తి మరింత తీవ్రమైంది. ఆమె తన అంతరంగ భావాలను శ్రీకృష్ణుని పట్ల తన ప్రేమను కవిత్వం రూపంలో వ్యక్తీకరించింది. ఇక ఆ కవిత్వమై తిరుప్పావై 30 పాశురాలు అంటే పాశురం అంటే పద్యం, 30 పాశురాలు అంటే 30 పద్యాలు కలిగినటువంటి ఒక అద్భుతమైన రచన ఈ తిరుప్పావై. మార్గశిర మాసంలో గోపికలు శ్రీకృష్ణుని పొందడానికి చేసిన వ్రతాన్ని వర్ణిస్తుంది. ఈ పాశురాలలో భక్తి తత్వం, నిజమైన భక్తి మరియు సేవాభావం, ప్రేమ భావం, భగవంతుని పట్ల అపారమైన ప్రేమ, ఆధ్యాత్మిక జ్ఞానం,
మోక్ష మార్గం, పరమపద ప్రాప్తి, సామాజిక సమైక్యత, స్నేహితులందరూ కలిసి భజన చేయటం. ఇక మార్గలి తెంగిల్ మాదినిరే డిరాడి అనే మొదటి పాశరంతో ప్రారంభమయ్యే తిరుప్పావై నేటికి కూడా దక్షిణ భారతదేశంలోని ప్రతి విష్ణు ఆలయంలో మార్గశిర మాసంలో పారాయణ చేయబడుతుంది. ఆమె రచించిన మరో ముఖ్యమైన కృతి నాట్యార్ తిరుమొలి. ఇది 143 పాశురాలతో కూడింది. ఇది ఆమె శ్రీరంగనాథుని పట్ల కలిగినటువంటి వ్యాకుల ప్రేమను వర్ణిస్తుంది. గోదా పెద్దయ్యాక విష్ణు చిత్తకు ఆమె వివాహం గురించిన చింత కలిగింది. కానీ గోదా మాత్రం నేను శ్రీరంగనాథుని తప్ప మరెవ్వరినీ పెళ్లి చేసుకోను అని దృఢంగా చెప్పేది. ప్రతి రాత్రి తన కలలో శ్రీ రంగనాథుని చూసేది. ఒక రాత్రి శ్రీ రంగనాథ స్వామి విష్ణు చిత్త కలలో కనిపించే గోదా నా భార్య, ఆమెను శ్రీరంగంలోని నా సన్నిధికి తీసుకురా, నేను ఆమెను వివాహం చేసుకుంటాను అని ఆజ్ఞాపించారు. ఇక విష్ణు చిత్త తన కూతురితో పాటు శ్రీరంగం అంటే తిరుచిరాపల్లి వెళ్ళారు. మార్గ మధ్యంలో అనేక గ్రామాలలో ప్రజలు గోదాను దర్శించుకోవడానికి వచ్చారు. ఆమె దివ్య స్వరూపం, ఆమె భక్తి గురించి ఆ వార్తలు అందరికీ వ్యాపించాయి. శ్రీరంగం చేరుకున్నప్పుడు అక్కడి భక్తులు, పండితులు, అర్చకులు గోదాను సంబరంగా స్వాగతించారు. ఆమె కోసం దేవాలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. గోదా అతి వైభవంగా శృంగరించబడింది. వివాహ వస్త్రాలు, నగలు, పూలమాలలతో అలంకరించబడింది. ఆమెను శ్రీరంగనాథ స్వామి గర్భగుడికి తీసుకువెళ్లారు. భక్తులందరూ వేద మంత్రాలు, తిరుప్పావై పాసురాలు పారాయణ చేస్తున్నారు. ఇక గోద గర్భగుడిలోకి ప్రవేశించింది. ఆమె శ్రీరంగనాథుని విగ్రహాన్ని కౌగిలించుకుంది. అద్భుతం! ఆమె నల్లగా విగ్రహంలోనే విలీనమైపోయింది. ఆమె శరీరం కనిపించకుండా పోయింది. ఆమె దివ్య రూపంలో భగవంతుడితో ఐక్యమైంది. బయట ఉన్న భక్తులందరికీ విష్ణు చింతకు ఈ దృశ్యం కనిపించింది. వారందరూ గోదాం వైకుంఠం, గోదాం వైకుంఠం అంటే గోదా వైకుంఠానికి వెళ్ళిపోయింది అని కేకలు వేశారు. ఇది దుఃఖపూరితమైన క్షణం కాదు, ఆనందం మరియు దైవ సాన్నిధ్యానికి ఒక ప్రత్యేకమైన సాక్ష్యం. నేటికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అంటే జూన్ మరియు జూలై పూర్వం నక్షత్రం రోజున శ్రీరంగంలో మరియు శ్రీ విల్లుపుత్తూరులో గోదా కళ్యాణ ఉత్సవం ఘనంగా జరుపుకుంటారు. మరి ఈ ఉత్సవ విషయానికి వస్తే శ్రీ విల్లుపుత్తూరులో గోదా విగ్రహాన్ని సుందరంగా అలంకరిస్తారు. వధువు వస్త్రాలు, నగలు ధరింపజేస్తారు, ఊరేగింపు చేస్తారు. భక్తులు తిరుప్పావై పారాయణం చేస్తారు. ఇక శ్రీరంగంలో రంగనాథుని వరుడుగా అలంకరిస్తారు. గోదా విగ్రహాన్ని శ్రీరంగం నుండి తెస్తారు. గర్భగుడిలో వివాహ కార్యక్రమం ప్రత్యేకంగా జరుగుతుంది. వేద ఘోషలతో, మంగళ ఆరతితో ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు సమకూడుతారు. ఇది కేవలం వివాహ ఉత్సవం మాత్రమే కాదు, భక్తి మరియు ప్రేమకు ఓ గొప్ప ప్రతీక. గోదా లేదా ఆండాల్ వైష్ణవ సాంప్రదాయంలో చాలా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. అయితే 12 మంది ఆల్వార్లలో వైష్ణవ సాధకులైనటువంటి వీరిలో ఆమె ఒక్కరు మాత్రమే స్త్రీ, అంటే ఆమె ఏకైక స్త్రీ ఆల్వారు. ఇతర 11 మంది పురుషులు. భూదేవి అవతారం విషయానికి వస్తే శ్రీ వైష్ణవులు ఆమెను భూదేవి, భూమాదేవి అవతారంగా భావిస్తారు. శ్రీ మహాలక్ష్మి దివ్య స్వరూపమే గోదాదేవి.
ఆచార్య రామానుజులు గోదాదేవి యొక్క రచనల్ని అత్యంత పవిత్రంగా భావించారు. తిరుప్పావై ఆధ్యాత్మిక సాధనకు ఒక ప్రత్యేక మార్గదర్శకం. తమిళ భాషలో రచించినటువంటి ఆమె పాసురాలు భక్తి సాహిత్యంలో అమూల్యమైన సంపద. తిరుప్పావై 30 పాసురాలు వేరువేరు అంశాలను తెలియజేస్తాయి. అందులో 1 నుండి 5 పాసురాలు గోపికలను నిద్ర నుండి లేపడం, కలిసి వ్రతం చేయటానికి ఆహ్వానం. ఇక 6 నుండి 15 పాసురాలు వివిధ గోపికలను నందగోపుణ్ణి యశోదను లేపడం, కృష్ణుడి మహిమను వర్ణించడం వీటిని తెలుపుతాయి. 16 నుండి 25 పాసురాలు కృష్ణుణ్ణి లేపడం, ఆయన సేవ చేయటం, బాలకృష్ణ లీలలు. ఇక 26 నుండి 29 పాసురాలు మోక్ష ప్రాప్తి, భగవంతుని సేవ, పరమపదానికి ఓ మార్గం. ఇక ఆఖరిగా 30వ పాసురం. ఈ పాసురాలు పఠిస్తే కలిగే ఫలితాలు భగవత్ ప్రాప్తి, జ్ఞానం మరియు భక్తి వీటిని వివరిస్తుంది. ఈ విధంగా తిరుప్పావైలోని ఈ 30 పాసురాలు వేరువేరు అంశాలను వివరిస్తాయి. అనేక మంది ఆచార్యులు తిరుప్పావై మీద వ్యాఖ్యానాలు రచించారు. పెరియవాచాన్ పిల్లై గోపాల వింశతి అనే వ్యాఖ్యానం, వేదాంత దేశికులు గోదాస్తుతి, మనవాడ మామూలులు విస్తృత వ్యాఖ్యానం. ఈ వ్యాఖ్యానాలు తిరుప్పావైలోని ఆధ్యాత్మిక లోతును, తత్వశాస్త్రాన్ని వివరిస్తాయి. ఆ పవిత్రమైనటువంటి గోదాదేవి జీవితం నుండి మనం నేర్చుకోవలసినవి నిజమైన భక్తి. ఆమె భక్తి కేవలం బాహ్య ఆచారాలు కాదు, హృదయపూర్వకమైన ప్రేమ, భగవంతుడితో ప్రత్యక్ష సంబంధం, దృఢ నిశ్చయం. ఆమె తన లక్ష్యం పట్ల అచంచలమైన నిశ్చయం కలిగి ఉంది. ఆధ్యాత్మిక సాధనలో స్థిరత్వం చాలా అవసరం. భక్తిని కవిత్వం రూపంలో వ్యక్తీకరించడం తన కళాశక్తి ఎంత గొప్పదో తెలియజేస్తుంది. సృజనాత్మకత మరియు భక్తి ఈ రెండూ గొప్ప కలయిక. లింగ సమానత్వం, స్త్రీలు కూడా పరమాత్మను ప్రత్యక్షంగా పొందగలరు. ఈ సందేశం ఆధ్యాత్మికతలో స్త్రీ పురుషుల భేదం లేదు, అంటే లింగ భేదం ఉండదు. ఇక ప్రేమ మరియు మహిమ విషయానికి వస్తే నిస్వార్థ పవిత్రమైన ప్రేమ దైవ సాన్నిధ్యానికి మార్గంగా ఉంటుంది. గోదాదేవి జీవితం భక్తి కోసం ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆమె తులసి తోటలో కనిపించిన చిన్న శిశువు నుండి శ్రీ రంగనాథుని భార్యగా పరమపదం పొందే వరకు తన ప్రయాణం అసాధారణమైనది. ఆమె రచించిన తిరుప్పావై మరియు నాట్యార్ తిరుమలి నేటికి కోట్లాది మంది భక్తులకు ఓ ప్రేరణ. ఆమె జీవితం మనకు నేర్పిస్తుంది, భక్తిలో లింగభేదం లేదు. ఇంకా 10,000 10,000 సైకిల్ బోర్డు ఉన్నాయి. అత్తగారు మీ ఇంటికి నల్ల పిల్లనిస్తాము రావయ్య అల్లుడా మా ఇంటికి. 4,000 అక్కొద్దు నల్ల పిల్ల మాకొద్దు రామణి అత్తగారు మీ ఇంటికి. అచ్చే పిల్లనిస్తాము రావయ్య అల్లుడా మా ఇంటికి. 6,000 అక్కొద్దు అచ్చే పిల్ల మాకొద్దు రామణి అత్తగారు మీ ఇంటికి. 7,000 ఇస్తాము ఏచే పిల్ల ఇస్తాము రావయ్య అల్లుడా మా ఇంటికి.
చుక్కలు పడ్డారా? హృదయపూర్వకమైన ప్రేమ దైవాన్ని సాక్షాత్కరిస్తుంది. కవిత్వం మరియు కళ ఆధ్యాత్మికతకు ఓ గొప్ప మార్గాలు. దృఢమైన విశ్వాసం అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తుంది. ప్రతి సంవత్సరం జరిగే గోదా కళ్యాణం ఈ పవిత్ర ప్రేమ కథను మనకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది. ఇది కేవలం చారిత్రక సంఘటన కాదు, ప్రతి భక్తుడికి భగవంతునితో సంబంధం ఎలా ఉండాలో చూపించే ఒక జీవిత పాఠం. మార్గలి తింగల్ మదినిరై నీరాడి అని పాడిన ఆ గోదా స్వరం ఇప్పటికీ ఆలయాలలో వినిపిస్తూ ఉంటుంది. భక్తుల హృదయాలలో మోగుతూనే ఉంటుంది. ఆండాల్ తిరువడికే శరణం.